కొంతమంది ఇళ్లల్లో ఎంత కష్టపడుతున్న రోజు రోజుకి కష్టాలు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంట్లో సమస్యలు తగ్గించుకోవాలన్నా అప్పుల సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. కొంతమంది ఎంత కష్టపడినా కూడా దానికి ప్రతిఫలం అనేది లభించదు. చాలాసార్లు అదృష్టం కలిసి రాదు. ఆ పరిస్థితుల్లో జ్యోతిష్య శాస్త్రంలో నిమ్మకాయకు సంబంధించిన పరిహారాలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం చాలా బాగా పనిచేస్తుంది. ఈ విధంగా పాటిస్తే మీకు అదృష్టం కలిసొస్తుంది. నిమ్మకాయ సహాయంతో జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నీ చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. మీరు కష్టపడి పని చేసిన తర్వాత కూడా మీ పనిలో విజయం సాధించలేకపోతే ఈ నిమ్మకాయ పరిహారం మీకు అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. నిమ్మకాయతో 4 లవంగాలు వేసి హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లి శ్రీ హనుమంతుడికి సమర్పించండి. తర్వాత హనుమాన్ చాలీసా పఠించండి లేదా శ్రీ ఆంజనేయం అని 108 సార్లు మనసులో అనుకుని ఈ పరిహారం చేయడం ద్వారా మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి సమర్పిస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయతో ఆ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడతీయండి. ఇలా చేస్తే మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు పోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీకు కాలం కలిసి వచ్చి త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు చేకూరాలంటే ఒక 5 నిమ్మకాయలను తీసుకుని వాటిని కోసి వాటికి పసుపు కుంకుమ అద్ది ఒక రోజంతా వ్యాపార స్థలంలో పెట్టండి. ఆ మరుసటి రోజు ఆ నిమ్మకాయ ముక్కలను ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా చేస్తే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ప్రతి శనివారం నాడు ఇంటి తలుపు వద్ద నిమ్మకాయలు అలాగే మిరపకాయలను ఉంచండి. ఎందుకంటే నిమ్మకాయలు అలాగే మిరపకాయలు బయట నుంచి ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తులను దిష్టిని నిలిపివేస్తుంది. అంతేకాకుండా మీ పనిలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాయి. ఈ నిమ్మకాయలు మిరపకాయలు ఎండిపోవడం ప్రారంభిస్తే ప్రతి శనివారం వీటిని మార్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ ఇల్లు లేదా కుటుంబంపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. మీరు ప్రతి పనిలో వైఫల్యాలను ఎదుర్కొంటున్నట్లయితే అదృష్టం కోసం నిమ్మకాయలను తీసుకుని నీ తలపై 7 సార్లు తిప్పండి. తర్వాత ఆ నిమ్మకాయను 2 ముక్కలుగా ఆ ముక్కలను నిర్జన ప్రదేశంలో కుడి చేతి నిమ్మకాయను ఎడమ చేతి వైపు ఎడమ చేతి నిమ్మకాయను కుడి చేతి వైపు తిప్పి పడేసి నేరుగా ఇంటికి రండి. ఈ పరిహారం చేయడం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. నరదృష్టి తొలగిపోవాలంటే నిమ్మకాయ అలాగే మిరపకాయలు ఒక తాడుకు కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. దిష్టి తగలకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు ఈ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది. నిమ్మకాయ మిరపకాయలు దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. అందుకే ఇంటి ముందు ఇవి కడితే దిష్టి తగ్గుతుంది. జాతకంలో ఉన్న గ్రహాలు సరిగ్గా లేకుండా దురదృష్టం వెంటాడుతుంది అనుకునేవారు అదృష్టవంతులు కావడానికి ఒక నిమ్మకాయను చేతిలో పట్టుకుని ఎవరికి వారే తల చుట్టూ వ్యతిరేక దిశలో నిమ్మకాయని తిప్పిన తర్వాత 2 ముక్కలుగా కట్ చేసిన కుడి చేతిలో ఉన్న నిమ్మకాయను ఎడమ చేతి వైపు ఎడమ చేతిలో ఉన్న నిమ్మకాయను కుడి చేతి వైపుకు పడేయాలి. ఇంట్లో దిష్టి తీసుకుంటే నిమ్మకాయ ముక్కలను కవర్లో పెట్టి చెత్తలో వేయాలి. ఇలా చేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ సంపద రెట్టింపు అవ్వాలంటే నిమ్మకాయని ఒక గాజు గ్లాసులో నీటిలో వేసి ఉంచడం వల్ల చెడుని గ్రహించి పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తుంది. పరిసరాలు అనుకూలంగా మారుస్తుంది. కేవలం ఇంట్లోనే కాదు వ్యాపార స్థలంలో కూడా ఇంట్లో చేసుకోవచ్చు. గాజు గ్లాసులో నీరు పోసి అందులో ఒక నిమ్మకాయను ఉంచడం వల్ల ఎటువంటి దృష్టి దోషాలు మీ ఇంటిపై పడకుండా ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి. తద్వారా ధనం ఆకర్షిస్తుంది. మీ ఇంటికి దిష్టి తగిలితే తరచూ డబ్బు సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. చిన్నపాటి దిష్టి తగిలితే ఇంట్లో రాళ్ల ఉప్పు లేదా మిరపకాయలతో దిష్టి తీస్తారు. కానీ దిష్టి ప్రభావం అధికంగా ఉంటే అప్పుడు ఈ విధంగా నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి. అయితే ఇందుకు అమావాస్య వచ్చే వరకు ఆగాలి. అమావాస్య వచ్చాక ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజలు చేసి తర్వాత ఒక నిమ్మకాయను తీసుకుని అడ్డంగా 4 ఘాట్లు పెట్టాలి. అందులో రాళ్ల ఉప్పు పసుపు కుంకుమ వేయాలి. అనంతరం ఇంటికి దిష్టి తీయాలి. గుమ్మం బయట నిలబడి ఇంటికి దిష్టి తీసాక ఆ నిమ్మకాయను ఇంట్లో ప్రధాన ద్వారం పక్కన లోపల వైపు ఉంచాలి. బయటవారికి ఈ నిమ్మకాయ కనిపించకూడదు. ద్వారానికి ఏదైనా ఒక వైపు లోపల దిక్కు ఈ నిమ్మకాయను పెట్టాలి. అలా చేశాక రోజంతా నిమ్మకాయను అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ లేచి స్నానం చేసి పూజ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసి బయట పడేయాలి. దాన్ని ఎవరు తిరగని ప్రదేశంలో వేయాలి. ఇలా అమావాస్య రోజు నిమ్మకాయతో పరిహారం చేస్తే ఎంతటి దిష్టి అయినా సరే తొలగిపోతుంది. ఇంట్లోని వారికి ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. అన్నింట
విజయాలు సాధిస్తారు. అమావాస్య రోజు అతీంద్రియ శక్తులు ప్రభావం ఉంటుంది కనుక ఈ రోజు దిష్టి తీస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉండాలంటే మంగళవారం ఆంజనేయస్వామి ఆలయంలో నిమ్మకాయలతో పూజ చేయించి ఈ నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కట్టండి. ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. ఇలా ఇంట్లో సమస్యలతో మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు ఇలాంటి విధివిధానాలు పాటించి సుఖ సంతోషాలకు పాత్రులు కండి.